నీ సమస్య స్థితి, నీ భక్తిహీనత, నీ బలహీనత దేవుడు తెలుసు. నీవు ఒప్పేసుకుంటే చాలు. దేవా, నా పరిస్థితి ఇదయ్యా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అంటే చాలు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అందుకే యెషయాలో మనం చదువుకున్న మాట, సమస్య నుండి వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. దావీదు తన జీవితంలో దేవుని బలాన్ని ఎరిగిన వాడుగా 18వ అధ్యాయం, కీర్తన 18వ అధ్యాయం మొదటిలో మాట్లాడతాడు. యెహోవా నా బలమా, నా బలం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, నా శక్తి నీవేనయ్యా. మనం కూడా పాడతాం, అందరం కలిసి పాడతాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, నీ చెడు స్నేహం, నీ చెడు బుద్ధి, నీ చెడు జ్ఞానం, నీ చెడు తెలివితేటలు నిన్ను బలహీనుడు చేస్తాయి. దేవుడి వాక్యంతో స్నేహం చేస్తే, దేవుడితో స్నేహం చేస్తే నువ్వు బలపరచబడతావు. దేవుడితో స్నేహం చేస్తే నువ్వు బలపరచబడతావు. మీ అందరికీ తెలిసిన సందర్భం మనం చదువుకున్నాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి బలహీనరాలు అయిపోయింది, చాలా బలహీనరాలు. ఈ బలహీనరాలు యేసుక్రీస్తు వారిని గురించి విని ఆయన వస్త్రం చెప్పులు ముక్తే చాలు నేను బాగుపడతాను అనుకుంది కదండి. అద్భుతంగా వెళ్ళిపోయింది. ఎన్ని చేదరింపులు, ఎన్ని చేత్కారాలు, ఎంత అసహ్యం, ఎంత నెట్టివేత, ఎన్నో చాలా అనుభవించి ఉంటుంది ఆమె, అనుమానం లేదు దాంట్లో. అటన్నిటిని మించి యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది, వస్త్రం చెప్పుకొని ముట్టింది, బలపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా పాయింట్ ఏమిటంటే, నువ్వు బలపరచబడితే దేవుని కొరకు వాడబడతావు. నువ్వు బలహీనుడిగా ఉంటే నీకు నువ్వు పనికిరావు, నీ వ్యవస్థకి పనికిరావు, నీ కుటుంబానికి పనికిరావు. దేవుడి వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుడి వాక్యం మీద నువ్వు ఆడుకుంటే నీ స్థితి మార్చేస్తాడు. ఆఫ్రికాలో ఎన్నెన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నెన్నో. మామూలు శ్రమలు కాదండి. ఈ వాక్యం నన్ను బ్రతికించింది, ఈ వాక్యం నన్ను స్థిరపరిచింది, ఈ వాక్యం నన్ను నా పునాదుల్ని బలపరిచింది. ఈ వాక్యం మీద నువ్వు ఆడుకుంటే మనుషుల మీద వద్దండి, పరిస్థితుల మీద వద్దు, దేవుడి మీద మాత్రమే, దేవుడి మీద మాత్రమే నీవు ఆడుకుంటే నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. బాలుడైన దావీదు గొర్రెల మీద పుట్టుండగా ఎలుగు పట్టుకొచ్చింది కదండి. దావీదు సాక్షి చెప్తుంటాడు, ఎలుగు బరువు యొక్క బలం నుండి, సింహం యొక్క బలం నుండి ఏ దేవుడు నన్ను బలపరిచాడో ఆ దేవుడు ఈ గొలియాతు నుంచి కూడా విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు గొలియాతు నుంచి కూడా దావీదును బలపరిచాడు, దావీదుకు జయమిచ్చాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు మాత్రమే బలపరచగలడు, దేవుడు మాత్రమే నిన్ను నీ స్థితిని మార్చేయగలడు, దేవుడు మాత్రమే నీ గతిని మార్చేయగలడు. దావీదు చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎలుగుబంటు బలం, సింహం బలం, గొలియాతు బలం, చివరికి రాజైన సౌలు యొక్క బలం నుండి కూడా దేవుడే దావీదును కాపాడాడు. నిన్ను కాపాడే దేవుడు మహాబలవంతుడు, మహోన్నతుడు, మహాధనుడు. చూడండి, యెషయా 57వ అధ్యాయం 15వ వచనంలో చక్కటి మాటలు అక్కడ చెప్తాడు. ఆయన మహాబలవంతుడైన దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. చూడండి, యెషయా 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాధనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసీలైన వాడు ఎలా సేవిస్తున్నాడు? ఆయన ఎటువంటి వాడండి? మహాధనుడు. ఆయనతో సాటి మరొకళ్ళు లేదే. నీ దేవుడు మహాధనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయ్యేవాడు. ఆయన వశంకి వస్తే నువ్వు నిన్ను కూడా ధనుడుగా చేస్తాడు, నిన్ను కూడా బలపరుస్తాడు.
నీ స్థితి కూడా మార్చేస్తాడు. దేవుని ఆశ్రయించిన వారు బలం పొందుతున్నారు. దేవుని ఆశ్రయించిన వారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షులందరూ వారి రెక్కలు చాపి అతి త్వరగా ప్రభు రాబోతున్నాడు. పైకి ఎక్కడ ఎగిరే పరిస్థితి నీకుందా? నీవు దేవుని చేత బలపరచబడుతున్నావా? లేక మనుషుల బలం, మనుషుల ఆలోచన, మనుషుల పరిస్థితి నీ దగ్గర ఉందా? ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మొదటి 2వ తిమోతి పత్రిక మనం చదువుకున్నాం. 2వ తిమోతి పత్రిక వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ నాకు కూడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడైపో. ఆయన కృపలో బలవంతుడవు. ఆయన కృప చేత బలవంతుడు. మనుషుడు బలముద్దయ్యా, ధన బలవద్దు, వారి వీరి బలం నీకు వద్దు బాబు. కృప చేత, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు అయిపో. యేసుక్రీస్తు రక్తంలో నీకు బలం, యేసుక్రీస్తు నామంలో నీకు బలం, యేసుక్రీస్తులో నీకు జయం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఓ తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు అయిపో. కారణం ఏంటంటే అతను అనుభవించి చెప్తాడు. అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో నుంచి చెప్తాడు. ఏమన్నా తెలుసండి? నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అనుభవంతో చెప్తాడు. అతను అనుభవించి, దేవుని బలాన్ని అనుభవించి తిమోతితో చెప్తాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడైపో. దేవుడు నేను ఎప్పుడెప్పుడు బలపరుస్తాడో తెలుసా? ఒక 5 పాయింట్లు పెట్టి నేను ఉంచేస్తాను. నా సమయం ప్రకారం నేను సరిగ్గా ఉంచేస్తాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఆయన కృపలో నువ్వు బలవంతుడైపో మాట్లాడతాడు. చూడండి 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో శ్రమల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడండి? యేసుక్రీస్తుతో కూడా నువ్వు శ్రమను అనుభవించడానికి బయలుదేరితే నీ శ్రమల్లో నువ్వు బలపరచబడతావు. నేను బలపరచబడ్డానండి. అసాధారణ పరిస్థితులు, ఆల్మోస్ట్ వాళ్ళని చంపినంత పనిచేశారు. నా మీద మత మార్పుని కేసులు పెట్టారు. ఒక 6 సంవత్సరాలు కోర్టు కూడా తిరిగాను నేను. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఓ తిమోతి, నీవు శ్రమలోనే బలపరచబడతావు. ఓ దైవజనుడా, దేవుడిని బట్టి, సువార్తను బట్టి నీకు శ్రమ వచ్చిందంటే నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు, నిన్ను దేవుడు కనపరచబోతున్నాడు, నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. నీవు దేవుడి పనికి ప్రత్యేకించబడుతున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ శ్రమను అనుభవించు. చూడండి, పేతురు పత్రికలో కూడా ఒక చక్కని మాట చెప్తాడు. అపోస్తలుడైన పేతురు ఒక చక్కని మాట చెప్తాడు. చూడండి, పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఏమిటండి మన ఆయుధం? శ్రమపడే మనసు. మనం ఒప్పుకో, అసలు ఒప్పుకో. కానీ శ్రమపడే మనసు ఉంటే నువ్వు బలపరచబడతావు. మనందరూ తెలిసిన సందర్భం, ఏబు శ్రమపడ్డాడు. ఏబు చాలా శ్రమపడ్డాడు. బలపరచబడ్డా, బలహీనపరచబడ్డా? బలపరచబడ్డాడు. రెండంతగా ఆశీర్వదించబడ్డాడు. ప్రభు కోసం నీవు పడే ప్రతి శ్రమ, నీవు వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. దేవుడు తగిన బలం దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నెంబర్ 1